మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు ఆ టైంలో చిరంజీవి గారు స్టేజ్ పైన ఒక కామెంట్ చేశారు అబౌట్ కాస్టింగ్ కౌచ్ అండ్ ఎవ్రీథింగ్. సుష్మిత గారు అక్కడే ఉన్నారు కూడా. అప్పుడు చిన్మయ్ గారు దానికి ట్వీట్ చేసి ఐ థింక్ మీ ఫ్యామిలీ ఇక్కడ సెక్యూర్డ్‌గా ఉండొచ్చేమో, బయట అలా లేదు సార్ అన్న కామెంట్ వినిపించింది. సో దానికేం చెప్తారు? ఎవరికి? ఎవరికైనా అంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారు. అంటే వీళ్ళు చాలా ప్రొటెక్టెడ్‌గా ఉన్నారు. బయట వాళ్ళు లేరు అన్న విధంగా పోర్ట్రే అయ్యింది. అండ్ చెప్పడం కూడా చిన్మయ్య గారు మీరు చూడలేదేమో అన్నట్లుగా కూడా చెప్పారనమాట. సో దాని ప్రకారం మీరేం చెప్తారు? బయట ఇండస్ట్రీ పర్సన్‌గా, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్‌గా. I know stories of people who have been అంటే ఒకప్పుడు I'll tell you what casting couch meant was that you are forcefully being asked to do a certain things in order to get a character. That we know. Forcefully. ఒకప్పుడు ఉండిందేమో ఇండస్ట్రీలో. Now it's like giving hints. Now it's asking. If you want this, you want this. I know a couple of girls who faced it. Maybe as a female they come and tell me, నాకు ఓపెన్గా చెప్తారేమో. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆడిషన్స్ ఇవ్వడం అదంతా. దే ఆర్ నాట్ కంఫర్టబుల్, దే డెంట్ డూ ఇట్. లేదు అని కాదు, ఉంది. ఇట్స్ నాట్ ఫోర్స్ఫుల్ లైక్ హౌ ఇట్ వాస్ బిఫోర్. నిజంగా ఇఫ్ యూ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ డూ దట్ రోల్, బికాస్ see there are idiots. Definitely. There are people, there are exactly as a girl you know advantage తీసుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. Do you want, are you willing to do that? అంటే in exchange of work, are you willing to do that అనేది the ball is in your court. I don't think ఇప్పుడు careers నాశనం చేయరు just because you don't want to do that certain thing. There's a lot of approach saying, you know, like probably flirting or asking or whatever it is, but if you don't want to do it, force అనేది that is the actual మన స్టీరియోటిపికల్గా కాస్టింగ్ కౌచ్ అనే మీనింగ్ ఒకప్పుడు లైక్ ప్రాబ్లీ ఫోర్స్ఫుల్ అండ్ ఆల్. మేబీ డాడీ వాళ్ళు ఇండస్ట్రీ అప్పుడు ఉన్నప్పుడు ఆ పీరియడ్లో మేబీ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్. అండ్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే పెద్దనాన్న ఆ పర్స్పెక్టివ్లో దే సెడ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీమోర్ బికాజ్ you can say no and get out of there, you know. Annattu cheppar is what I took from it. It's also true that బయట వాళ్ళతో వేసినన్ని వేషాలు మాతోటి బికాస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ దే వోంట్. సో దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు దట్, దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు దిస్ ఆల్సో. అసలు వేర్ ఐ మీన్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ బికేమ్ మ్యూచువల్. The ball is in the girl's court if you are willing to do a certain things for what you want from. అది తప్పే అంటున్నాను నేను, కరెక్ట్ అనట్లేదు, అది తప్పే. కానీ ఒత్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో జరగట్లేదు అది. మన మీద కెమెరాలు ఉన్నాయి అంతే. ఇట్ హ్యాపెన్స్ ఇన్ కార్పొరేట్స్, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. మన మీద కెమెరాలు ఉండి మన మొహాలు జనానికి తెలుసు అంతే. ఓకే.